టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అంటూ రైతు భరోసాలో విఫలమైందని చెప్పి రైతు రహదారిపై రైతులతో రాస్తారోకో నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, అటువంటి రైతులకు కాంగ్రెస్ పరిపాలనలోని అన్యాయం జరుగుతుందని అన్నారు। తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి ఎక్కడదని ప్రశ్నించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో రైతుల చేతులకు సంఖ్యలు పడుతున్నాయని, అక్రమ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు। తక్షణమే రైతులకు రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు। కొంచెం ఎలుగుంటే బాగుంటుంది అన్న, మన 15 మర్చిపోకు, మంచుకోటి ముఖ్యమంత్రి గారికి చిన్న చూపు। మరి నిజంగా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు। ఇవాళ రైతుల కోసం పోరాడే తెలంగాణ తెచ్చుకున్నాం। ఇవాళ తెలంగాణ ఉన్నది కాబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు। మరి తెలంగాణ రాకపోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యేది కాదు, ఇలా నీ సర్కారు కూడా వచ్చేది కాదు। ఇలా కేసీఆర్ పుణ్యమని 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది రైతులను అరెస్ట్ చేసుకోవడానికి, రైతులను మోసం చేసుకోవడానికి। మేము మరి ఉమ్మడి రాష్ట్రంలోనే మోసపోయినామని మరి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటున్నాం। ఇప్పుడు కూడా మరి ఎలక్షన్ వచ్చి గద్దె ఎక్కాలని చెప్పి ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం నీకు లేకుండే। మరి అబద్ధాలు ఆడినాం, మరి కనీసం మరి ఎవరు మోసం చేసినామో మరి కనీసం మరి రైతులను కూడా మోసం చేస్తే మరి దేశం ఎటుపోతున్నది? మరి రైతుల గురించి ఆలోచించే నాదుడే లేకుండా అయిపోయింది ఇలా మీ ప్రభుత్వంలో। ఇలా నానా అస్తవ్యస్తంగా గ్రామీణ ప్రాంతాలకు మరి రైతులు మరి ఏడుస్తున్నారు। మరి నిజంగా కూడా మరి కాలువలు వస్తాయేమో, కనీసం నాట్లు వేసుకుందాం, మరి కనీసం పంట పండించుకుందాం, పెట్టుబడి సహాయం వస్తుంది అని చెప్పి మరి పెట్టుబడి సహాయం కోసము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ